నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పగలరన్నా? నా పేరు శివకుమార్. మనం ఉండేది ప్రజెంట్ ప్లాన్స్ షీప్ ఫార్మ్ సీడ్ అనే ఒక ఫామ్ లో లాస్ట్ 1 year బ్యాక్ ఓపెన్ చేసాము. చిరమన విలేజ్, ఏఎస్పేట మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్. రమతాబాద్ ఏఎస్పేట మండలం. సో దర్గా కాడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాం? మనకి దర్గా కాడ నుంచి 3 to 4 kilometers వస్తుంది. మెయిన్ రోడ్ లోనే ఉంటుంది మన ఫామ్. మెయిన్ రోడ్ లో అందరికీ యాక్సెసిబిలిటీ ఉంది. సో గురుగారు షెడ్ వచ్చేటప్పటికి చాలా పెద్దగా కనిపిస్తుంది. సో మీ కాన్సెప్ట్ ఏంది? బ్రీడింగ్ ఫామా లేదా పొట్టెల ఫామ్ అండి? అంటే బోత్ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బ్రీడింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫ్యాటనింగ్ చేస్తున్నారు. అంటే మనం అలా కాకుండా అంటే రెండు మన ఫామ్ లోనే దొరక అంటే ప్రతి ఎవ్రీ ప్రోడక్ట్ మనం బయటకు వెళ్ళడానికి, ప్రతి కస్టమర్ని మనం అట్రాక్ట్ చేయడానికి మనం రెండు చేస్తున్నాం. ప్రజెంట్ అయితే పొట్టెలు చేస్తున్నాం, ఫ్యాటనింగ్ పొట్టెలు చేస్తున్నాం, ప్లస్ ఇది చేస్తున్నాం, బ్రీడింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన దగ్గర అమ్మడానికి ఏమైనా ఉన్నాయన్నా వస్తువు? ప్రజెంట్ ఆల్వేస్ మన దగ్గర ఎప్పుడైనా కూడా స్టాక్ ఫుల్గా ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. ప్రజెంట్ ఇంతకు ముందు దాకా 200 పొట్టేలు ఉన్నాయి, ఒక 150 గొర్రెలు ఉన్నాయి. ఆ 200 పొట్టేలు ఒక 100 సేల్ అయ్యాయి రీసెంట్గా, ఒక 10 days బ్యాక్. ఇంకొక 100 ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఎంత లైవ్ వెయిట్ లో ఉన్నాయి అవి? మనం ఇక్కడ లోకల్ మార్కెట్లో ప్రజెంట్ వాటి పొట్టేళ్ళ లైవ్ వెయిట్ ఇచ్చి 25 to 30 kgs ఉంటాయి ఒక్కోటి. 25 నుంచి 35 kg మధ్యలో ఉంటుంది. అంటే 30 kg అనుకోవచ్చా? 30 దాకా మాక్సిమం ఉంటుంది. సో 30 kg ఎట్లా లైవ్ వెయిట్ లో ఇస్తున్నారా, జతల ప్రకారం ఇస్తున్నారా? అంటే అన్ని రకాలుగా ఇస్తాము. జతలు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు జతలుగా తీసుకుంటామంటే జతలుగా ఇస్తాం, లైవ్ వెయిట్ కావాలంటే లైవ్ వెయిట్గా ఇస్తాం. ప్రజెంట్ మనకి ఏఎస్పేటలో ఉండే వాళ్ళు లైవ్ వెయిట్ గానే తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ కటింగ్ పర్పస్ తీసుకెళ్తారు. సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ లైవ్ వెయిట్ పర్పస్ గానే తీసుకెళ్తారు. సో ఇది ఫుల్ వీడియో కాబట్టి దీంట్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టడం లేదు. ఓకే. మీకు ఫామ్ పేరు మీద వీడియోస్ వస్తాయి. మీ వీడియోస్ సేల్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఫామ్ పేరు ఒకసారి చెప్పండి. ఫామ్ నేమ్ ప్లాన్ షీప్ ఫార్మ్ స్టేట్. సో ఈ పేరు తోటి మీరు సెర్చ్ చేస్తే మీకు ఆ వీడియోస్ గూగుల్లో వస్తుంది. గూగుల్లో వాట్సాప్ నెంబర్ మనం ప్రొవైడ్ చేస్తాం. వాట్సాప్ ఏదైనా జస్ట్ హాయ్ అని టెక్స్ట్ మెసేజ్ చేస్తే మన ఫామ్ లొకేషన్, మన ఫామ్ ఫొటోస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లోనే అప్రోచ్ అవ్వాలన్నా గూగుల్ మ్యాప్స్ క్లిక్ చేయగానే మనకి నావిగేట్ చూపిస్తుంది ఇక్కడికి. సో ఆ అడ్రస్ పట్టుకుని వచ్చేయవచ్చు. సో సేల్స్ వీడియో వచ్చినప్పుడు దాని కాడ నెంబర్ వేరేగా ఉంటుంది. దీంట్లో జస్ట్ అడ్రస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. ఆ అడ్రస్ చూసుకుని మీరు రావచ్చు ఇక్కడికి. వీలైతే డిస్క్రిప్షన్ లో నెంబర్ పెట్టడానికి ట్రై చేద్దాం. సో శివ గారు, సో ఇంకా కాన్సెప్ట్ లోకి వెళ్దామండి మనం. సో గురుగారు, మీరు ఇంత పెద్ద భారీగా షెడ్ వేశారు. ఈ షెడ్ పొడుగు వెడల్పు ఎంత ఉందండి? ఇది ఈ షెడ్ మొత్తం 7500 SFT టోటల్. లెంత్ వచ్చి 145, విడ్త్ వచ్చి 45కి 160. సో ఈ షెడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మీరు బ్రీడింగ్ యూనిట్ అనుకున్నారా లేదా పొట్టెల్ యూనిట్ అనుకున్నారండి? అంటే ప్రజెంట్ మనం బ్రీడింగ్ అనే స్టార్ట్ చేసాము. అంటే మనకి వర్కింగ్ క్యాపిటల్ కావాల్సి వస్తుంది కాబట్టి పొట్టెలు కూడా తీసుకొచ్చి చేస్తే మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ మనకి లేబర్ ఖర్చులు కానీ, ఫీడ్ ఖర్చు కానీ మిగతా ఆల్మోస్ట్ దాని ద్వారానే మనం ఎర్న్ చేసుకోవచ్చు. నేను అడగడం ఏంటంటే దీంట్లో ఇన్ని గొర్రెలు పెట్టాలా అనేసి ప్లాన్ చేశారా షెడ్, లేదంటే ఇన్ని పొట్టేళ్ళు పట్టాలా అనేసి ప్లాన్ చేశారండి? అంటే మొత్తం లైవ్ స్టాక్ అంతా, ఇన్ని జీవాలంతా కలిపి ఆల్మోస్ట్ మనకు 500 నుంచి 700 దాకా కెపాసిటీ పట్టగలిగే షెడ్ కావాలనుకుని ఫస్ట్ నేను ప్లాన్ చేసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనం కన్స్ట్రక్షన్ చేయించాను. సో కింద కోళ్ళు కూడా ఉన్నట్టున్నాయి. కింద కోళ్ళు, నాటుకోళ్ళు, సోనాలి నాటుకోళ్ళు వేస్తున్నాం. అది ఫామ్ బ్యాచ్ లిఫ్ట్ చేస్తున్నారు. అది కూడా 1-2 ఇస్తున్నారండి. అది ఇక్కడ ట్రేడర్స్ ఉన్నారు, లోకల్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు. లోకల్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్తారు. సరే గురుగారు, ఇంకా ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ షెడ్ కి 750 జీవాలు పట్టాలా అంటే 7500 square feet మీరు చెప్పింది. సో దీనికి ఖర్చు సింపుల్ గా ఎంత వస్తుందండి? ఈ షెడ్ మనకి 35 lakhs నుంచి 40 దాకా అయింది మొత్తం. మీరు ఎలాగండి? మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే మెటీరియల్ మనమే తెచ్చాను, లేబర్ వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చాను. మెటీరియల్ అంతా మందే. మెటీరియల్ స్టీల్ వచ్చి మన ఇక్కడ చిలకలూరుపేట దగ్గర తెచ్చాము. ఈ ఫ్లోర్ మ్యాట్స్ వచ్చి గుమ్మడిపండి తెచ్చాను. మెటీరియల్ మొత్తం మీరు మెటీరియల్ మొత్తం ఈ పని చేయడానికి వర్కర్స్ అనేటప్పటికి ఎవరు వస్తారు, ఎక్కడి నుంచి దొరుకుతారు అనేది చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. మీకు ఎవరు చేశారండి? లోకల్ గా ఉండే వాళ్ళు చేస్తారు. నెల్లూరులో నిజాముద్దీన్ అనే ఒక మన ఫ్రెండే, అతను లైక్ క్లోజ్ టు మీ. అతను వచ్చి మనకి కాంటాక్ట్ అయ్యాడు. అంటే ఇట్లా నేను పెట్టాలనుకుంటున్నప్పుడు అతనే మన దగ్గర అప్రోచ్ అయ్యి, అంటే లేబర్ కాంట్రాక్ట్ చేస్తా అన్నాడు, ప్లస్ ఇది చేస్తా అన్నాడు, మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా. అంటే నేను అప్పుడు ఇంకా మెటీరియల్ అంటే నాకు అంత ఐడియా లేక మొత్తం ఓన్లీ లేబర్ కాంట్రాక్టే ఇచ్చాను. మనం అనుకున్న ఎస్టిమేషన్ ఒకటి, కానీ ఫైనల్గా అయింది ఒకటి. ఎంత తేడా వచ్చేసిందండి? ఆల్మోస్ట్ 10 lakhs వచ్చింది. 10 లక్షల దాకా తేడా వచ్చేసింది. 750కి 35. ఓకే. అంటే ఒక్కొక్క జీవానికి 10 SFT లెక్కన ప్రజెంట్ పెట్టాను. అది అందువల్ల 7,500 పెట్టాను. సో కింద నుంచి హైట్ ఎంత వరకు పెట్టున్నారండి? కింద నుంచి 6 feet వస్తుంది. ఇప్పుడు మనం నిలబడి ఉండేది మనం 6 feet హైట్ లో ఉన్నాం. మనం కింద నుంచి 6 అడుగుల పైన, అక్కడ నుంచి పైకి ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్న చోట నుంచి పైకి 12 feet ఉంది సెంటర్ లో.
సో సైడ్ కార్నర్ వచ్చేటప్పటికంటే 10 వస్తుంది. 2 అడుగులు తేడాతో దించున్నారు. సో ఏదైతే ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని ర్యాక్స్ చేస్తున్నారండి ఇక్కడ? 16 కంపార్ట్మెంట్స్ ఇవి. 16 పెట్టి ఇటు ఒక 8 అటు 8 ఉన్నాయి. టోటల్ ఒక్కో దానికి మనం 50 లెక్కన పెట్టాం. 50 జీవాలు ఒక బాక్స్ లో వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో పిల్లలు అన్ని దాంట్లోనే ఉండిపోతాయి. బ్రీడింగ్ కాన్సెప్ట్ అనేటప్పటికి దాంట్లోనే ఉంటాయి. సో షెడ్ ఖర్చు వచ్చేటప్పటికి 35 అయిందా? 35 to 40 అయింది. 35 to 40 35 నుంచి 40 లక్షలు అనేది షెడ్ ఖర్చు అయింది. దీంట్లో షెడ్ది తొందరగా ఎందుకు ముగిచ్చేసానంటే వేరే కాన్సెప్ట్ మాట్లాడేది చాలా ఉంది, దానికోసంగా షెడ్ది ముగిచ్చేసాను. సో గురుగారు రీసెంట్ గా నేను కొన్ని వీడియోస్ చూశాను. అంటే సిచ్యువేషన్ కి తగ్గ మారుతున్నాయి. యూట్యూబ్ లో వచ్చే వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఇంతకుముందు స్టార్టింగ్ స్టేజ్ లో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం ఎలా ఉండిందంటే పొజిషన్, కొత్తగా చేసేవాళ్ళు గొర్రెలు పెట్టబాకండి, ఒక 2 సంవత్సరాలు ఇది నా మాట కాదు, వేరే వాళ్ళు యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు అలా చెప్పేవాళ్ళు, గొర్రెలు అయితే మీరు మొదటి 2 సంవత్సరాలు పెట్టబాకండి, పొట్టెల పిల్లలు పెంచుకోండి, దాని తర్వాత గొర్రెలు తెచ్చుకోండి అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మీరు గొర్రెల ఫామ్ లోకి దిగాలనుకుంటే, షీప్ అండ్ గోట్ ఫామ్ లోకి దిగాలంటే బ్రీడింగ్ యూనిట్ లోకి దిగండి అంటున్నారు. నేను అనుకునే ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి యూట్యూబ్ వ్యూస్ కోసంగా ఈ మాటలు చెప్తున్నారు, రెండోది వచ్చేసి ఈ గొర్రెలు కొనుగోళ్ళు అమ్మకాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి కోసంగా ఈ NLM స్కీమ్ ఏదైతే ఉందో వాటిని క్యాష్ చేసుకోవడం కోసంగా ఈ మాట అంటున్నారు అనేసి నేనంటే మీరేం చెప్తారు గురుగారు? యాక్చువల్గా బ్రీడింగ్కి గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకి ప్రజెంట్ NLM స్కీమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ స్కీమ్లో ఇచ్చిన సబ్సిడీ వేరే ఏ స్కీమ్లో కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే జస్ట్ ఆ స్కీమ్ని అవైల్ చేసుకొని ఆ సబ్సిడీని అవైల్ చేసుకోవడం కోసమే బ్రీడింగ్కి వస్తున్నారు అందరు చాలామంది వచ్చేది. కానీ దాంట్లో ఆ స్కీమ్లోకి ఇన్ డీటెయిల్గా వెళ్తే చాలా అంటే చాలా మిస్కన్సెప్షన్ ఉంది దాంట్లో. అంటే అది నేను ఇట్లా మీతో మాట్లాడకూడదు, కానీ నా ఎక్స్పీరియన్స్లో ఆ NLM స్కీమ్ అనేది అంత నా సజెస్టబుల్. సో ఇక్కడ నా క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. మొదట అడిగిందే, కొత్తగా ఫార్మింగ్లోకి దిగే వాళ్ళు, ఇంతకుముందు నాలాగా క్లాసులు తీసుకునేవాళ్ళు, కన్సల్ట్ అయ్యేవాళ్ళు, డాక్టర్లు, మీరు ఫస్ట్ పొట్టెళ్ళు పిల్లలు పెంచుకోండి అన్న వాళ్ళు ఇప్పుడు గొర్రెలు పెంచండి అంటున్నారు. పెంచే వాళ్ళకి ఏది ఈజీ? గొర్రెలు పెంచడం ఈజీ, పొట్టెలు పెంచడం ఈజీగా ఉందా? పొట్టెలు పెంచడం ఈజీ అంటారు నన్ను అడిగితే. పొట్టెలు పెంచడం కంటే పొట్టెలు పెంచడం ఈజీ. సో ఇది అనుకూలంగా ఉండే వాతావరణాన్ని బట్టి కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది డాక్టర్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా లెక్క ప్రకారము ఉండే మార్కెట్ని క్యాష్ చేసుకోవాలనే విధంగా చేస్తున్నారు. సో బ్రదర్ ఇప్పుడు చెప్పినట్టుగా మీకు పొట్టేళ్ళు పెంచడం చాలా ఈజీ, గొర్రెలు పెంచడం చాలా పెద్ద టాస్క్. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలా. 1-2 సంవత్సరాలు బ్యాచ్ మారితేనే మనం అవి చేసుకోవాలి. గురుగారు ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాగానే ఒక మాట విన్నాను, నేను ఈ బ్రీడింగ్ యూనిట్ తీసేసి పొట్టేళ్ల పెంపకం చెయ్యాలా అనేసి అనుకుంటున్నాను అన్నారు. సో రీజన్ ఏంది గురుగారు? అంటే ఇది మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీలాగా ఒక 10 మంది చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో వాళ్లకు ఒక అవగాహనగా ఉంటుంది, ఆలోచనగా ఉంటుంది, మీ సజెషన్స్ వాళ్లకు ఉపయోగపడతాయన్న కారణంతో అడుగుతున్నాను. సో మీ వైపు నుంచి ఎందుకు 2 పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే బ్రీడింగ్ పెట్టాలనుకుంటే 2 years వరకు మీరు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు 2 years వరకు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే మీరు రన్ చేయగలుగుతాము, 2 years వరకు ఏం రిటర్న్స్ రాకపోయినా రన్ చేయగలుగుతాము అంటే బ్రీడింగ్ ఇన్ బెస్ట్ ఆప్షన్. బ్రీడింగ్ లేదు మేము అంత రెవెన్యూ 2 years వరకు రెవెన్యూ అంతా ఆపుకొని మేము ఏం లేకుండా రొటేట్ చేయలేము అనుకుంటే హోటల్కి వెళ్ళవచ్చు. ఇది సో ఈ గొర్రెల్లో మేత కూడా ఒకటి ప్రాబ్లం అంటాను నేను. సో బయట రైతుల దగ్గర మీరు చూసేటప్పుడు గొర్రెలు వేరే రకంగా ఉంటాయి, వాటి హెల్త్ కండిషన్, వాటి క్వాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఫామ్లో తెచ్చి పెట్టిన తర్వాత 60% మైనస్ అయిపోతుంది. 70-60% ఆ జీవం క్వాలిటీ మారిపోతుంది. దాని మెయింటెనెన్స్ అనేది లోపం ఫామ్లో ఉంది అనేసి నేను అంటే ఎంతవరకు ఒప్పుకుంటారు గురుగారు? ఫామ్లో ఉంది అని చెప్పలేము, ఎందుకంటే అవి మన దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 year 2 years దాకా గొర్రెలు ఇప్పుడు ఏజ్ వచ్చి 2 years ఉంటాయి. ఆ 2 years అక్కడ ఆ కండిషన్స్కి అలవాటు పడి ఇక్కడికి వచ్చేసరికి మన ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ అలవాటు అవడానికి టైం పడతాయి. వన్స్ అలవాటు అయ్యాయంటే అక్కడైనా ఒకటే ఇక్కడైనా ఒకటే అంటాను. సో గడ్డి కావాలి కదా, అంటే ఒక 100 గొర్రెలు పెంచాలంటే 2 ఎకరాలు గడ్డి అయినా ఖచ్చితంగా ఉండాలి. ఇది ఫామ్ చేసే వాళ్ళు ప్రాపర్ గా ఆ రేషియో అనేది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు అనేది నా వాదన. కరెక్ట్. అది అంటే మనకి ఈ గొర్రెల్ని పెంచాలంటే ఎక్కువ మొత్తంలో గడ్డి కావాలి. ఆ గడ్డి అంటే వెదర్ కండిషన్ బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక సీజన్లో ఉంటుంది, ఒక సీజన్లో ఉండదు. సో అందువల్ల నేను అదే చెప్పేది మీకు గొర్రెల కంటే పొట్టెలు పెంచడం ఈజీ అంటాను. దాంట్లో ఏంటంటే కాన్స్టిట్యూట్ ఒకటే మైనస్, ఫీడ్ సఫిషియెంట్ ఫీడ్ మనం ఇవ్వలేకపోతున్నాం.
గొర్రెలకి. అలాంటప్పుడు ఏంటంటే తగ్గిపోతున్నాయి అవి. అట్లా తగ్గిపోవడం వల్ల ఫామ్ లో ఇంత పెట్టి ఫామ్ రన్ చేయగలగాలంటే చేయలేరు. అలాగే ఈత కాలం ఎలా ఉంటున్నాయి గురుగారు? అంటే మనం తీసుకుని వచ్చిన తర్వాత 1 year అలా 2 years ఎన్ని పిల్లలు ఇస్తున్నాయి గొర్రెలు? 1 year కి ఒక బ్యాచ్ బయటికి రాగలుగుతుంది అంటే. అంటే ఒక 6 months లాక్టేషన్ పీరియడ్, 3 months వాటికి అలవాటు అయ్యే వరకు, ఇంకా వాటిని మళ్ళీ డివైడ్ చేశాక 1 month అవి కడతాయి. సో 1 year కి ఒక బ్యాచ్ దిగలుగుతారు. సో 2 సంవత్సరాలకి 3 బ్యాచ్లు మాదిరిగా 3 బ్యాచ్లు. అది కూడా పక్క ప్రాక్టికల్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగితేనే 3 batches వస్తాయి. కొంచెం అటు ఇటు అయినా అంటే 1 year కి 1 batch అనేది సజెస్టబుల్. సో ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తాను. పొట్టేళ్ళు పిల్లలు తీసుకుని వచ్చి పెంచే వాళ్ళ కాన్సెప్ట్ వేరేగా ఉంది. సంత నుంచో లేదా బయట రైతుల దగ్గర నుంచో ఒక 100 పిల్లలు తీసుకుని వచ్చి పెంచితే అది బరువు పెరగడం వేరే రకంగా ఉంది. ఫామ్లో పుట్టే పిల్లలు చాలా ఫామ్స్లో నేను వీక్గా ఉండడం చూశాను, అనుకున్న బరువు రాకపోవడం అలాంటివి చూశాను. సో మీ ఫామ్లో ఇప్పుడు ఏదైతే నేను పిల్లలు చూసినానో ఇవి పర్వాలేదు, ఇప్పుడుండే స్టేజ్కి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఈ లోపం నేను చాలా ఫామ్స్లో చూస్తున్నాను. ఫామ్లో పుట్టిన పిల్లలు బయట పుట్టిన పిల్లల కంటే బరువు పెరగడం కరెక్ట్గా రావటం లేదు, ఆ క్వాలిటీ మిస్ అయిపోతుందనేసి నేను అంటున్నాను. దీని మీద మీరే అభిప్రాయం ఏమన్నా? మనం ఏం చేస్తున్నాం అంటే మొత్తం ఓపెన్ గ్రేజింగే కాకుండా జీరో గ్రేజింగ్ చేస్తున్నాం. అంటే బయటకు వెళ్ళి ఉదయాన 9 వదులుతారు, సాయంత్రం ఈవినింగ్ వచ్చాక ఇక్కడ మనం మెయిన్ దానా వేసి టీఎంఆర్ వేసి అన్నీ వేసి చెనక్కట్టి మొత్తం అన్నీ వేసి సఫిషియంట్ ఫీడ్ ఇస్తున్నాం. సో అందువల్ల మీరు మన బయట చూసే పొట్టేళ్ళ కంటే మనకి కొంచెం క్వాలిటీగా అనిపిస్తుంది మీకు. అంటే అందరూ కొంతమంది ఫామ్లో ఏం చేస్తున్నారంటే అంటే ఓన్లీ జీరో గ్రేజింగ్ అంటే ఫామ్లో పెట్టే మేపుతున్నారు. అట్లా అవి మన కండిషన్కి అలవాటు పడట్లేదు. నేను చెప్పినట్టు పొట్టేల్ ఫామ్లో ఏంటంటే నా 4 months బ్యాచ్ రొటేట్ అయితేనే మనం అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా రొటేట్ చేయగలంటే మనకి బయట నుంచి తీసుకొచ్చాక 1 month వరకు అవి ఆ కండిషన్స్కి అలవాటు పడలేవు. అప్పుడు పూర్తి తగ్గిపోతున్నాయి. అంటే మనం 15 kgs తెచ్చామంటే అది 13 kgs పడుతున్నాయి. మనం 30 నుంచి స్టార్ట్ చేయాలి అంటే 2 months అక్కడే పోతుంది మనకి. ఇంకా 2 monthsలో ఎంత మేపినా ఇక్కడే ఫామ్లో పెట్టి మనకి పెరిగేది 5 to 10 kgs పెరుగుతున్నాయి. సో దానివల్ల అనేసి అంటారు. దానివల్ల సో దీన్నే కొద్దిగా మార్చి చెప్తాను, ఇదే క్వశ్చన్ని కొద్దిగా మార్చి చెప్తాను. సో ఇప్పుడు మీరు బయట నుంచి ఒక 3 నెలలు 4 నెలల పిల్ల తీసుకుని వస్తున్నారు. అప్పుడు అది మనకు 12 నుంచి 15 kg లోపల ఉంటుంది. సో మనం ఎన్ని నెలలు పెంచాల్సి వస్తుంది, దాన్ని ఎంత బరువు పెరుగుతుందండి అది? నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అంటే బయట జనరల్గా ఎలా ఉందో తెలియదు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 4 to 5 months మనం పెంచుకోగలిగితే అది ఒక 30 kgs కానీ రాగలిగితే లైవ్ వెయిట్ లెక్కన కానీ జతల లెక్కన ఎట్లా ఇచ్చినా ప్రాఫిటబుల్. ఇది క్వశ్చన్, గలిగితే దగ్గర ఎంత వస్తుంది అనేది. నా దగ్గర నేను తెచ్చినప్పుడు 15 ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 months పెంచాను. 5 months 30 వచ్చాయి. అంటే పర్ మంత్ 3 kgs మాత్రమే గెయిన్ చేయగలుగుతున్నాం. అంటే మనం 1 month తెచ్చాం కదా, 1 month కన్సిడర్ చేయకూడదు మీకు ఇందా చెప్పినట్టు. ఎందుకంటే తేగానే 1 month వరకు అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటున్నాయి. ఆ 1 month వెయిట్ గెయిన్ ఉండట్లా అసలు. సో మనం వెయిట్ గెయిన్ చేయగలిగి 4 months మాత్రమే. మంది ఫామ్ లో ప్రస్తుతానికి గ్రేజింగ్, అవుట్ గ్రేజింగ్ ఉంది. లోపలికి వచ్చేటప్పటికి దానాలు ఇస్తున్నాం. ఏ దానాలు ఇస్తున్నాం అండి వాటికి? మనం 3 types వేస్తున్నాం. అంటే పొట్టేళ్ళకి సైలేజ్ వేస్తాము, అంటే మరీ ఓన్లీ డ్రై ఫీడ్ మీద ఆధారపడకుండా సైలేజ్ వేస్తాము, టీఎంఆర్ వేస్తున్నాము, శనగ చెక్క నానబెట్టేసి పొద్దున్న నానబెడతారు బయటకు వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ వచ్చాక శనగ చెక్క వేస్తున్నాం. సో ఈ 3 కలిపి దానా రూపంలో. సద్దులు కూడా నానబెడతారు, సద్దులు కూడా లిమిటెడ్గా వేస్తారు. సో ఇది వచ్చేసి వెయిట్ ప్రో హెచ్ అండి. సో చాలా మంది ఇప్పుడు దాకా నాకు బరువు పెరగడానికి ఏముంది, ఏ మందులు వేయాలా అనేసి చెప్పినారు. సో నేను ఇప్పుడు దాకా ఎవరికి ఈ మందు యూజ్ చేయండి, ఆ మందు యూజ్ చేయండి అనేసి ఇప్పుడు దాకా చెప్పలేదు. గత 10 సంవత్సరాల్లో నా యూట్యూబ్ వీడియోస్లో కానివ్వండి, నా పర్సనల్ కాల్ చేసిన వాళ్ళకి కానీ ఒక్కరికి కూడా ఇది యూజ్ చేయండి అనేసి నేను ఏది చెప్పలేదు. ఇప్పుడు వెయిట్ ప్రో హెచ్ అనేది ఈ ప్రోడక్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, ఇది యూజ్ చేయండి అనేసి నేను చెప్తున్నాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్ పేరు వచ్చేసి శివ గారంట. సో నేను ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ ఒక ఫామ్లో ఇచ్చాను, ఆయన పేరు కూడా శివానే. సో ఆయన ఫామ్లో చాలా పెద్ద లాస్ వచ్చిందనమాట పొట్టేళ్ల పెంపకంలో. సో అలాంటి ఫామ్లోకి ఛాలెంజింగ్గా నేను ఈ ప్రోడక్ట్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బరువు పెరగడానికి. ఈ ప్రోడక్ట్ ఇస్తే ఇప్పుడు వాళ్ళ బ్యాచ్ ఈ ప్రోడక్ట్ యూస్ చేసిన కాడి నుంచి ఒక్క పిల్ల కూడా చనిపోలేదు. తర్వాత వెయిట్ గెయిన్లో చాలా వరకు మార్పు వచ్చింది. సో ఇప్పుడు బ్రదర్ శివ గారికి ఇది నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఈయన స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, తెచ్చిన తర్వాత ఒక నెల రోజుల దాకా మనకు స్ట్రగుల్ అవుతున్నాం, పిల్ల మేతకు సరిగ్గా అలవాటు పట్టడం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా. సో దానికోసంగా మీరు ఏదైతే దానా యూస్ చేస్తున్నారో దాంతో పాటుగా దీన్ని ఎలా యూస్ చేయాలనేది మీకు ఫార్ములా ఇక్కడ ఉంది. ఆ రకంగా ఒకసారి యూస్ చేసి చూడండి. మీరు 3 kg లైవ్ వెయిట్ యావరేజ్ గెయిన్ మనకు వస్తుంది
ప్రస్తుతానికి అన్నారు. సో ఈ ప్రోడక్ట్ కూడా నేను మీకు ఇస్తున్నాను, ఇది కూడా ఒకసారి యూస్ చేయండి. దీని ఫీడ్బ్యాక్ కూడా సో 2 monthsకి 1 monthకి కాదు, 2 monthsకి మీరు పీరియడ్ పెట్టుకోండి. 2 monthsకి 50 పిల్లలకి ఈ ప్రోడక్ట్ యూస్ చేయండి, 50 పిల్లలకి యూస్ చేయబాకండి. దాని డిఫరెంట్ అనేది మీరు ఒకసారి నాకు చూసి చెప్తే, సో మినిమం వెయిట్ గెయిన్ అనేది నేను ఇప్పుడు వీడియోలో చెప్పడం కాదు, మీరు చెప్తే ఆ ఫీడ్బ్యాక్ నేను వేరే ఫామ్లో వెళ్ళినప్పుడు మీ గురించి అక్కడ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది కూడా మీరు ఒకసారి యూస్ చేయండి. వెయిట్ ప్రో హెచ్ అండి, ఇది బరువు పెరగడానికి మనం యూస్ చేయాలా, ఇది ఎలా యూస్ చేయాలనేది నేను కూడా దాని గురించి కూడా చెప్తాను. సో అన్న ఫీడ్బ్యాక్ నేను ఏంటంటే డాక్టర్లు చెప్పింది లేదా కంపెనీ వాళ్ళు చెప్పింది యూస్ చేయను. ఇప్పుడు ఇక్కడ ఫార్మర్ దగ్గర బ్రదర్ దగ్గర ఉన్నాను, ఆయన ఫీడ్బ్యాక్ మీద కొన్ని వందల వేల మంది రైతులు ఆధారపడి ఉంటారు. సో ఈయన అబద్ధం చెప్పడు, నేను అబద్ధం చెప్పినా కానీ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పినా కానీ ఈయన అబద్ధం చెప్పరు. అది నేను బయట సబ్స్క్రైబర్స్కి రైతులకి పంపిస్తూ ఉంటాను. సో బ్రదర్ ఇది మీరు 2 months కోసంగా యూస్ చేయండి, నా కోసంగా ఒక 20కో 30కో 50కో యూస్ చేయండి. ఒక 2 నెలలు, ఒక నెల కాదు 2 నెలలు యూస్ చేయండి. దీని ఫీడ్బ్యాక్ మీ వైపు నుంచి నాకు పక్కాగా వస్తుందనే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నేను మీకు విత్ ప్రూఫ్తో కూడా పెడతాను, ఏ వాటికి యూస్ చేశానో చెప్పి మరి వాటి లైవ్ వెయిట్ ప్రజెంట్ చూపించి నెక్స్ట్ 2 months దాని లైవ్ వెయిట్ మీకు ప్రూఫ్తో సహా నేను పెడతాను. సంతోషం బ్రదర్. సో ఇది కూడా యూస్ చేసే విధానం ఏంటంటే, ఇది కూడా మనకు 250 గ్రాముల దాకా ప్యాకెట్ వస్తుంది. ఈ 250 గ్రాముల పౌడర్ని మనకు ఒక 1/2 లీటర్ల నీళ్లలో దీన్ని మిక్స్ చేసేయాలి, టోటల్గా మిక్స్ చేసి. సో సేమ్ మోతాదు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించినట్టుగా 3 నెలల లోపల ఉండే జీవాలకు 20 ml అనేది మనం ఇవ్వాలా. 3 నుంచి 6 నెలల లోపల ఉండే పిల్లలకు వచ్చేసి 40 లేదా 30 ml అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. 6 నెలలు పైబడిన పొట్టేళ్ల పిల్లలకు వచ్చేసి 80 లేదా 60 ml అనేది మీరు యూస్ చేసుకోవాలా. దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు మనం లివర్ టానిక్ ఎలా యూస్ చేస్తామో వారానికి ఒకసారి యూస్ చేయండి అనేసి చెప్తా ఉంటాం. అలాగే వారానికి ఒకసారి ఈ పౌడర్ కనుక మనకు యూస్ చేయగలిగితే సో దీనివల్ల ఉపయోగం ఏం జరుగుతుందంటే కొన్ని ఖర్చులు తగ్గుతున్నాయి. అలాగే మనకు ఒక 4 నెలలు పెంచుకోవాలనుకున్న బ్యాచ్ 3 నెలలకే వస్తుంది, 5 నెలలకు పెంచుకోవాలన్న దానికి 4 నెలలకు వస్తుంది, ఒక నెల సేవ్ అవుతుంది. దీని కాస్ట్ కూడా మీరు కంపేర్ చేసుకునేసి చూసుకుంటే మీకు ఒక ఐడియా, దానికి క్లీన్గా ఒక ఐడియా వస్తుంది. దీనికి గురించి కొన్ని వీడియోస్ వస్తాయి ప్రాక్టికల్గా, అవి కూడా నేను మాట్లాడతాను. సో స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. శివ గారు ఇక్కడ పొట్టేళ్ల పెంపకం బాగుందనేసి మీరు అంటున్నారు, నేను అంటున్నాను. గొర్రెలలో వచ్చే పిల్లలు ఫామ్లో పెంచే వాళ్ళకి పెద్దగా బరువు రావటం లేదనేది నా వాదన, ఇది పర్సనల్ నా ఒపీనియన్ ఇది. సో మొటాలిటీ రేషియో వచ్చేటప్పటికి బ్రీడింగ్ యూనిట్లో మన దగ్గర పుట్టిన పిల్లలు మొటాలిటీ రేషియో ఎంత ఉంటున్నాయండి? నా దగ్గర అయితే 10% అయితే ఈజీగా ఉన్నాయి. పుట్టిన పిల్లలు మన దగ్గర పుట్టిన పిల్లలు అయితే నిల్, మన దగ్గర ఎటువంటి మరణాలు రావటం లేదు, మొటాలిటీ లేదు. సో బయట నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉంటుంది? బయట నుంచి తెచ్చాక ఆల్మోస్ట్ 1 month లోనే మనం ఆ 10% అయితే చూడగలుగుతున్నాం. 1 month లోనే ఆ 10% మొటాలిటీ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఆ రీజన్స్ ఏం కనిపిస్తున్నాయి గురుగారు? ప్రజెంట్ వెదర్ కండిషన్స్, అక్కడ అట్మాస్ఫియర్ ఒకలా ఉంటుంది, మన దగ్గరకు వచ్చాక ఒకలాగా ఉంటుంది. అక్కడ రైతులు ఫార్మర్స్ ఏం చేస్తారంటే నార్మల్ ఫ్లోర్ మీద పడుకోబెడతారు, అంటే ఆ కండిషన్స్కి అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనం వచ్చాక ఈ ఎలివేటెడ్ షెడ్లో పెడుతున్నాము, ఆ కండిషన్స్కి అలవాటు అవ్వేదానికి టైం పడుతున్నాయి. కొన్ని ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే పిల్లలు అయితే ఆ కండిషన్స్కి అలవాటు పడిపోయి గ్రోత్ బాగా వస్తుంది. అలవాటు పన్నేటి ఏమవుతున్నాయంటే డీగ్రోత్ అవుతున్నాయి, అప్పుడప్పుడే ఇమీడియట్గా వీక్నెస్ వచ్చేసి చనిపోతున్నాయి. అది మొటాలిటీ బయట నుంచి నా అబ్జర్వేషన్ ఏంటంటే మెయిన్ వెదర్ కండిషన్స్ వల్లే ఇలా ఉన్నాయి. అదే మన ఫామ్ లో పుట్టిన మీరు ఇందాక చూసారు, మన ఫామ్ లో పుట్టినవి ఒక ఆల్మోస్ట్ ప్రెసెంట్ ఇందాక 50 ఉన్నాయి. అవి ఒకసారి చెక్ చేస్తే మనకి ఎట్లా ఉండేది నీట్ గా ఉన్నాయి, అవి ప్రాబ్లం లేదు. అది అవే మనం బయటకి ఇచ్చామంటే అవి బయటకు వెళ్ళి కండిషన్ ఆ వెదర్ కండిషన్ కి అలవాటు అవడానికి టైం పడతాయి. ఇక్కడ అలవాటు అయ్యాయి కాబట్టి అక్కడికి వెళ్ళి 1 month లో అవి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకసారి ఇందాక క్వశ్చన్ ఆన్సర్ కొద్దిగా లెంత్ ఎక్కువైంది, సింపుల్ గా అడుగుతాం. సో ఇప్పుడు మన దగ్గర 50 పిల్లలు ఉన్నాయి కదా, చిన్న పిల్లలు, అవి మన దగ్గర ప్రతి నెల ఎంత బరువు పెరుగుతున్నాయండి? అవైతే ప్రతి నెల 5 kgs ఈజీగా పెరుగుతున్నాయి. 5 kgs మినిమం పెరుగుతాయి. ఏది మనకు 6 నెలలు వచ్చేటప్పటికి 6 30 కేజీలు నిఖరంగా వచ్చేస్తున్నాయి. సో బయట నుంచి తెచ్చినట్టు ఎన్ని కేజీలు? 3 కేజీలు అన్నారు ప్రతి నెల 3 కేజీలు. అవి అలవాటు పడడానికి ఒక 1 month పోతుంది. మళ్ళీ ఆ గెయిన్ పోయిన లాస్ ని కూర్చడానికి ఇంకొక 1 month, తర్వాత ఇంకొక 2-3 months మనం గెయిన్ చేయగలుగుతాం. సో ఓకే, 2 బ్యాచెస్ కండిషన్స్ గురించి, మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. బ్రీడింగ్ ఫామ్ చేసుకుంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది, త్వరగా డబ్బులు సంపాదించవచ్చు అనేసి ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. వాళ్ళ కోసంగా అది చూసిన వాళ్లకు నేను చెప్తా ఉండేది, బ్రీడింగ్ ఫామ్ ఉంటే మార్కెట్ చేసుకోవడం ఈజీ. మన దగ్గర 100 పిల్లలున్నా కొనేవాళ్ళు బయట నుంచి వస్తారు. ఒక 5 నెలలు 4 నెలల పిల్ల మన ఫామ్లో ఉంది అంటే మనం అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
మార్కెట్లో దాని ధర 5,000 ఉంటే ఇక్కడ 6,000 పెట్టి కొనే వ్యక్తులు ఉన్నారు. ఈ రకంగా నేను మాట్లాడుతున్నాను. అదే పిల్ల మనం బయట మాంసానికి 30 కేజీలు అలా పెంచిన తర్వాత ఒక్కసారికి 100 పిల్లలు కొనాలంటే మనకు మార్కెట్ కనిపిస్తుందా అనేది క్వశ్చన్. నేను కూడా దాన్ని ఒక క్వశ్చన్ రూపంలో చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. కనిపిస్తుంది అంటే ఎండ్ టు ఎండ్ మనం చేయలేకపోతున్నాం మార్కెటింగ్. అంటే ఇప్పుడు ఫామ్ లో పెరిగింది, ఆబ్వియస్ గా ఫైనల్ గా వెళ్ళాల్సింది అవుట్పుట్ ఏంటంటే దాని నుంచి వచ్చేది కటింగ్ ప్లస్ ఫుడ్ ఐటమ్. ఆ ఎండ్ టు ఎండ్ మనం చేయలేకపోతున్నారు. అంటే అది ప్రతి ఫీల్డ్ లో ఉండేదే, ఎండ్ టు ఎండ్ ఎవరూ చేయలేరు. ఈవెన్ మన రైస్ పండించే ఫార్మర్స్ కూడా, అగ్రికల్చర్ ఎవరు కూడా వాళ్ళు అంత వరి వేసుకొని దానాలతో వచ్చినా కూడా దాన్ని ఎండ్ టు ఎండ్ అమ్మలేకపోతున్నారు. సో ఇక్కడ నుంచి మీడియేటర్ నుంచి హోటల్ నుంచి మధ్యలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొంటున్నాయి. మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుంచి డైరెక్ట్ గా ఫైనల్ గా వెళ్ళేది హోటల్స్ కి. ఆ ఎండ్ టు ఎండ్ మనం చేయగలిగితే ప్రాఫిట్ చూడగలుగుతాం. అది అందరు చేయలేకపోతున్నారు, అది ఇంపాసిబుల్ కూడా. మార్కెట్ విషయంలో కూడా నేను కూడా క్లారిటీ ఇస్తాను. ఒక 1000 జీవాలు పెట్టి 500 పొట్టెల పిల్లలు మీ దగ్గర ఉన్నాయంటే చిట్కెలో ఉన్నాయి అని చెప్తే చాలు, చిట్కెలో అమ్ముడిపోతాయి పిల్లలు. పొట్టెలు నా దగ్గర ఒక 100 పొట్టెలు ఉన్నాయి మాంసానికి అంటే అవి మూవ్ కావటం లేదు. సో అక్కడ అది డిఫరెంట్ కనిపిస్తుంది. సో గురుగారు ఇంకా డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం, రోగాల గురించి. సో మీరు బయట నుంచి తెస్తున్నారు, లోపల తెస్తున్నారు. సో బయట నుంచి తెచ్చే పిల్లలకి ఎక్కువగా కనిపించే సమస్య ఏం కనిపిస్తుందండి? చిన్న వస్తుంది, పారు రోగం ఎక్కువ వచ్చేస్తుంది. అది పారు బయట, ఎందుకంటే అవి బయట ఫుడ్ అలవాటు పడిపోయి ఇక్కడికి వచ్చాక మనం దానా చిన్నగా అలవాటు చేయాలి. కానీ చిన్నగా అలవాటు చేయాలంటే అన్నిటితో పాటు వాటికి వేయగలుగుతాం, వాటికి సపరేట్గా వేయలేము. సో అందువల్ల అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫీడ్ మనం ఇచ్చేదానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. రాగానే పారు రోగం స్టార్ట్ అయిపోతా ఉంది. సో ఈ పారుడికి మీరు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారండి? మనం అంటే ఫస్ట్ తీసుకురాగానే మనం చేసేది ఫస్ట్ అన్నిటికీ డివార్మింగ్ చేసి ముందు షెడ్ ఎక్కిచ్చేస్తాం. డివార్మింగ్ చేయకుండా మాత్రం షెడ్లోకి రావాలి. డివార్మింగ్ అయిపోయాక వస్తాయి. డివార్మింగ్ చేసిన ఒక 15 to 20 days వరకు ఇంకేమి ఇవ్వం వాటికి. 20 days ఫస్ట్ పీపీఆర్ ఇచ్చేస్తున్నాం. అంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళు వేస్తున్నారా లేదా అని కనుక్కొని మనం పీపీఆర్ ఇస్తున్నాం. ప్రజెంట్ ఫస్ట్ ఇచ్చేది పీపీఆర్. అది అయిపోయిన తర్వాత మన వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ప్రజెంట్ ఆ ఏరియాకి ఏ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు సజెస్ట్ చేసిన దాని ప్రకారం మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం. బ్లూటంగ్ అయితే ఏం కానీ, హెచ్ఎస్ అయితే ఏం కానీ, ET+TT అయితే ఏం కానీ, అట్లా అంటే వాళ్ళు సజెస్ట్ చేస్తే దాన్ని బట్టి మనం ఇప్పిస్తా ఉన్నాం. సో గొర్రెలకు వచ్చేటప్పటికి ఎలాంటి షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారండి? గొర్రెలకి ఇయర్లీ వన్స్ పీపీఆర్ వేస్తున్నాం. డివార్మింగ్ 2 to 3 months డివార్మింగ్ ఖచ్చితంగా చేస్తాము. మెయిన్ ఏంటంటే ET+TT దానికి ఒకసారి 6 months ఒకసారి వేస్తున్నాం బయటకు వెళ్ళేటప్పుడు. సో ఈ చిన్నవి మాట్లాడతాను నేను. శివ గారు, ఇప్పుడు మనకు పొట్టెల పిల్లలు తేగానే మేత మారుతుంది, ఆ దానా మారుతుంది. అలాంటప్పుడు పొట్టెల పిల్లలు చాలా వరకు మోషన్స్ అవుతాయి, పారుతూ ఉంటాయి. అలాగే గొర్రెల్లో కూడా ఆ వాన పడినప్పుడు లేత గడ్డి అవి తిన్నప్పుడు ఇలాంటి టైంలో పారుడు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో మీరు ట్రీట్మెంట్ మీ వైపు నుంచి మీరు ఏం చేస్తున్నారండి? మనం అలాంటి డిసీజ్ ఐడెంటిఫై చేసినప్పుడు ఫస్ట్ ఇంజెక్షన్ వేస్తున్నాము. ఆ ఇంజెక్షన్ వేసినా కానీ మనకి పెద్ద రిజల్ట్ కనబడట్లేదు అసలు వాటి వల్ల. అంటే దానికి 100లో ఎన్ని తగ్గుతున్నాయండి? ఒక 100 పిల్లలు పారుతున్నాయి అంటే మతలబ్ దాంట్లో ఎన్ని వరకు ఆ ఇంజెక్షన్ ద్వారా కంట్రోల్ అవుతుంది? అంటే పర్టికులర్ గా అంటే నెంబర్ వైజ్ చెప్పలేం కానీ నిల్ అని చెప్పొచ్చు. నిల్లు ఆ ఇంజెక్షన్ ద్వారా పెద్ద యూజ్ ఉండట్లేదు. అంటే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలో కూడా అంటే మా ఎక్స్పీరియన్స్ లో మేము ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. పాడు రోగం రాగానే ఈ వీక్నెస్ తో ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోయిన వీక్నెస్ ని మళ్ళీ స్ట్రెంథెన్ అవడానికి అవి టైం తీసుకుంటున్నాయి, అప్పులప్పుడు చనిపోతున్నాయి. మెయిన్ ఆ 10% మొటాలిటీ ఏదైతే ఉందో మెయిన్ దాని వల్లే వస్తున్నాయి. గొర్రెల్లో కూడా సేమ్. గొర్రెల్లో మనం అట్లాంటి ఇంతవరకు అయితే అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. గొర్రెల్లో మనకేం రాలేదు. పారుడు వచ్చినప్పుడు పెద్దగా ఇంజక్షన్లు వేయాల్సిన అవసరం లేదు. ఇంజక్షన్ ఎప్పుడు అంటే దేనికైనా కానీ మరీ సీరియస్ గా ఉన్నప్పుడు అలాంటి వాటికప్పుడు ఇంజక్షన్ యూస్ చేస్తే బెటర్. నాతో పాటు చాలా మంది చెప్పే మాట ఇది. ఇంజక్షన్ ని అవాయిడ్ చేయండి, ఎక్కువ సిరప్ ని టాబ్లెట్ ని యూస్ చేయండి. ఫైనల్ స్టేజ్ కుదరదు అన్నప్పుడు మాత్రం ఇంజక్షన్లు అనేది ఖచ్చితంగా వేయాలా అనేది ఒపీనియన్. ఇక్కడ నా వైపు నుంచి ఒక చిన్న మాట నేను సబ్స్క్రైబర్స్ కి మిమ్మల్ని అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ రైతులు ఏదైతే గొర్రెలు పొట్టెళ్ళు పెంచుతున్నారో వాళ్లకు నా వైపు నుంచి చెప్పేది ఏంటంటే విటలోమెక్స్ కంపెనీ ఇది వచ్చేటప్పటికి విటలోమెక్స్ కంపెనీ అనేసి ప్రస్తుతానికి మెడికల్ షాప్ లో ఎక్కడ అందుబాటులోకి రాలేదు. సో నేను ఇక్కడ ఫోన్ నెంబర్ పెడుతున్నాను, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఆర్డర్ చేయవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఫుల్ వీడియో ఒకటి తీస్తాను, దాంట్లో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పారుడికి పొట్టేలు పిల్లలు ఏదైతే పారుతా ఉంటాయో మీ దగ్గర వాటికి యూస్ చేయడానికి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విటలోమెక్స్ కంపెనీ అనేసి మన కంపెనీ పేరు ఇది విటలోమెక్స్ అనేది. సో ఇది ఏంటంటే పారుడు కోసంగా ఏదైతే పారుతున్నాయో గొర్రెలు మేకలు పెంచే వాళ్లకు రైతులకు పొట్టేలు పిల్లలు ఏదైతే పారుతున్నాయో వాటి కోసంగా చాలా వరకు కంట్రోల్ చేస్తుందన్నమాట. సో ఇందాక అన్న చెప్పినట్టుగా ఇంజక్షన్లు వేసి చాలా మంది కష్టపడుతున్నారు.
ఈ ప్రోడక్ట్ గురించి నేను ఫుల్ వీడియో పెడతాను, ఎందుకంటే నేను ఇలాంటివి చేయను సామాన్యంగా, నేను కళ్ళతో చూడందే చేయను. సో ఇది నేను చూశాను అన్న ఈ కంపెనీ వాళ్ళతోటి 6 నెలల నుంచి నా కాల్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను ప్రతిరోజు మాట్లాడుతూ వాళ్ళతోటి కొన్ని ఫామ్స్కి నేను రెఫర్ చేశాను, ఫలానా ఫామ్లో అక్కడ ఇవ్వండి అనేసి నేను చెప్పాను. వాళ్ళందరూ యూజ్ చేసి కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఉంది అనేసి చెప్పిన తర్వాత ఈ రోజుకి నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అవన్నీ నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ పేరు, కంపెనీ వచ్చేసి విటిలో మెక్స్ అనే కంపెనీ ఉంది. సో ఇంకా ప్రోడక్ట్ పేరు మీరు ఇక్కడ చూస్తున్నారు, డయాట్రిక్ టచ్ అనేది ఈ పారుడు రోగానికి సంబంధించి ఈ పౌడర్ అన్నమాట. ఇంజెక్షన్ కంటే 100 టైమ్స్ బెటర్గా ఉంది. అలాగే దీని రిజల్ట్స్ టైం వచ్చేసి 4 అవర్స్, అంటే ఒక రోజులో దీనికి కావాల్సిన మనం దేనికైతే యూస్ చేస్తున్నామో ఆ పారుడు అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది అనేసి మీలాగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్తా ఉండే మాట. కంపెనీ వాళ్ళు చెప్పింది నేను తీసుకోలేదు. నేను నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి ఇప్పించాను, వాళ్ళ ఫామ్లో యూస్ చేయించాను. వాళ్ళు రిజల్ట్స్ బాగుంది అన్న తర్వాతే ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. బ్రదర్ శివ గారు పారుడు ఏదైతే పిల్లలు పారుతా ఉంటాయో వాటికి మీరు ఇప్పుడు దాకా ఇంజక్షన్లు వేసి ఉంటారు, టాబ్లెట్లు వేసి ఉంటారు, చాలా వరకు డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేనేందంటే మీరు యూస్ చేసిన తర్వాత నాకెవరైతే రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చారో అలాగే మిమ్మల్ని ఎవరైనా వచ్చి కలిసినప్పుడు చేసినప్పుడు దీని ఫీడ్బ్యాక్ అనేది 100% జెన్యున్గా మీరు ఇస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు కొనండి అనేసి నేను చెప్పటం లేదు. మీరు ఇంతకుముందు యూస్ చేశారు వేరేది, దాంట్లో రిజల్ట్స్ మీకు నిల్ అన్నారు, ఏం తగ్గలేదన్నారు. ఇది యూస్ చేసి చూడండి. చూసిన తర్వాత మీతో పాటు 4 రైతులకి మీరు దీని పేరు చెప్తారన్న ఉద్దేశంతో ఇది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా యూస్ చేయాలనేది అది కూడా నేను వీడియోస్లో మీకు చెప్తాను. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆర్టీసీ బస్ ద్వారా మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. ఇది ఎలా యూస్ చేయాలా అనేది కూడా నేను దీంట్లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను, అలాగే చెప్తాను. ఇప్పటి వరకు ఈ పారు రోగం వల్ల చాలా ట్రయల్ చేసాము, అవన్నీ సక్సెస్ఫుల్ కాలేదు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి మీకు వితిన్ 1 monthలో నా ఫీడ్బ్యాక్ కూడా మీకు ఇస్తాను. ఐ హోప్ ఇది మంచి, నాకు లాస్ కాకుండా మిగతా అన్నగారి సబ్స్క్రైబర్ కూడా లాస్ అవ్వకుండా అలాగే ఫార్మర్స్ కూడా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. సంతోషం అన్న. దీన్ని ఎలా యూస్ చేయాలనేది నేను ఒకసారి చెప్తాను మీకు. సో ఇది వాడే పద్ధతి ఎలా ఉంటుందంటే 40 గ్రాముల పొడి 160 ml నీళ్లలో కానీ మజ్జిగలో కానీ మీరు కలిపి వాడుకోవచ్చు. 40 గ్రాముల పొడిని 160 ml నీళ్లు కానీ మజ్జిగ కానీ కలుపుకోవచ్చు. సో 3 నెలల లోపల జీవాలు కనుక అయితే 20 ml ఒక పూటకి ఇవ్వాలన్నమాట, తాగిపించాల. 3 నుంచి 6 నెలల వయసు ఉన్న పిల్లలకి ఏంటంటే 40 ml అనేది మనం వాటికి నోటి ద్వారా తాగిపించాలా. 6 నెలలు పైబడిన పిల్లలకి వచ్చేసి పిల్లలు ఇంకా పొట్టేళ్ళు కానివ్వండి 80 ml అనేది వాటికి ఇవ్వాలా. ఇలాగా రోజుకు 2 సార్లు ఇస్తే తగ్గిపోతుంది అనేసి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ టైం ఇచ్చిన దానికి సెకండ్ టైం ఇవ్వాల్సిన అవసరం రాలేదనేసి చెప్పినారు. అది ఎవరు చెప్పినారు అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను వీడియో తీస్తాను. 10వ తారీఖు 12వ తారీఖు ఆ వీడియో షూటింగ్ ప్లానింగ్ ఉంది, అది తీసుకుంటాను. సో క్లీన్గా అండి ఒక పిల్లకి వచ్చేసి 3 నుంచి 4 నెలల పిల్లలకి 20 ml ఇవ్వాలా. 3 నుంచి 6 నెలల వయసు ఉండే పిల్లలకి వచ్చేసి 40 ml ఇవ్వాలా. 6 నుంచి పైబడిన వాటికి వచ్చేసి 80 ml ఇవ్వాలా. మనకు థమ్స్ అప్, స్ప్రైట్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పోసుకునేసి మీరు ఒక్కసారిగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది మొదటిసారికే తగ్గుతుంది అనేసి చాలా మంది ఇచ్చిండే ఇన్ఫర్మేషన్. ఇలాగ ట్రై చేస్తే మీకు బెటర్గా తగ్గిపోతుంది అనేసి అనుకుంటున్నాను. దీని ప్రైస్ కాస్ట్ మొత్తం దాంట్లో చూపించడం జరుగుతుందండి. శివ గారు, మీరు బ్రీడింగ్ యూనిట్ చూశారు, అలాగే పొట్టేళ్ళు పిల్లలు ఫ్యాక్టరింగ్ కోసం కూడా చూశారు. మీ నెక్స్ట్ ప్లాన్ ఏందండి? ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలండి? ఓన్లీ ఫ్యాటనింగ్ మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఒక 500 అన్న మినిమం తీసుకోవచ్చు, పొట్టేలు తీసుకోవచ్చు. ఫ్యాటనింగ్ చేసి 5 to 6 months, మేబీ 6 months ఒక బ్యాచ్ అన్న తీయగలిగితే మనం పెట్టిన దానికి మనం వీ కెన్ సస్టైన్. సో మన ఫామ్లో ప్రతి నెల ఒక 100 పొట్టేళ్ళు మార్కెట్ చేయాలనేది మన ఉద్దేశం. సో 30 నుంచి 40 కేజీల లోపల ఉండే పొట్టేళ్ళు మన దగ్గర ఉంటాయి. ఈ అడ్రస్కి మీరు రావచ్చు, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో మీ లెక్క ప్రకారం ఎవరికైనా సజెస్ట్ చేయాలా అనుకుంటే, ఇంత భారీగా ఎవరైనా పెట్టాలనుకుంటే మీ సజెషన్లో ఏం చెప్తారు గురుగారు? బ్రీడింగ్కి వెళ్ళమంటారా, పొట్టేళ్ళకి వెళ్ళమంటారా? మొదట ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అందరు చెప్పేదైనా పొట్టేళ్ళు అయితే సజెస్టబుల్. సో రిస్క్ తక్కువ ఉంటుంది, మీకు రిటర్న్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో చూడొచ్చు. సో ఆదాయం ప్రకారంగా చూసుకుంటే ప్రతి 3 నెలలకు 4 నెలలకు మనకు ఒక బ్యాచ్ వస్తూ ఉంటుంది. ఆ రీతిలో ఆలోచిస్తే బ్రీడింగ్ యూనిట్ లో వెళ్ళిపోవాలి. ఎక్స్పీరియన్స్ రూపంలో వెళ్తే గొర్రెలు బెస్ట్. అలా కూడా అదే స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు మీరు బ్రీడింగ్ వెళ్ళాలంటే 2 years వరకు మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నారంటే 2 years తర్వాత మీరు ఊహించిన విధంగా చూడొచ్చు. ప్రస్తుతానికైతే వాటిలో నుంచి ఏం కనిపించదు. 2 సంవత్సరాల దాకా ఖాళీగా కూర్చొని ఉండాలి.
సో బ్రదర్ చూసారు కదండి, అడ్రస్ లొకేషన్ అన్ని మీకు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ప్రతి నెల ఒక 100 పొట్టేళ్ళు 30 నుంచి 40 కేజీల బరువుతోటి వచ్చే పొట్టేళ్ళు మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు వచ్చి ఫామ్ విజిట్ చేసి మీరు చూసి తీసుకొని పోవచ్చు పొట్టేళ్ళు అమ్మేటప్పుడు. లోకల్గా ఎవరైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి 1, 2, 3 అలా అడిగితే ఇచ్చేది ఉందా లేదా? అలా కూడా ఇస్తాను. అలాగనే అంటే ప్రోడక్ట్ మన మెయిన్ ఉద్దేశం ఉంది మన దగ్గర ఉండే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు రీచ్ అవ్వాలి. అది కింద చెప్పినట్టు ఎండ్ టు ఎండ్ మనం సర్వ్ చేయగలిగితే మనం పెట్టిన దానికి ఒక ఉంటుంది. సో మనం అనుకున్నది ₹1 చూసే అవకాశం ప్రతి నెలకు బ్యాచ్ మారిస్తే ఉంటుంది అంటున్నారు. బ్రీడింగ్ యూనిట్ లో గొర్రెలు పెంచే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నన్ను అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను గొర్రెలు కొనే బదులు కొద పిల్లలు అంటే 7 నెలలు 6 నెలలు అలాంటివి తీసుకుని వచ్చి పెంచుకుంటాను, మన దగ్గరే బాగుంటుంది అది అనేసి చాలా మంది అంటారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, గొర్రెల ఫామ్ పెడితేనే మీకు మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది, ఖర్చులు రావు, డబ్బులు కనిపించవు. అలాంటిది పోయి మీరు కొదాలు కొంటున్నారంటే అది ఇంకా భారం అవుతుంది అనేసి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉంటాను. కానీ నా మాట వినరు చాలా మంది. ఆ పాయింట్లో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో చేస్తున్నారు కాబట్టి, ఈ ఫామ్కి ఒక 100 గొర్రెలు ఉన్న ఈ ఫామ్లో ఫామ్ మెయింటెనెన్స్ కాడి నుంచి, దానాలు కాడి నుంచి, లేబర్ కాడి నుంచి ఎంత ఖర్చు వస్తుందండి ప్రతి నెల అందాజ్గా? మనకి ప్రతి నెల శాలరీస్ కానివ్వండి, మన ఎలక్ట్రిసిటీ, మన ఇక్కడ రూమ్ మెయింటెనెన్స్, టోటల్ ఫీడ్ ఖర్చులు అంతా కలిపి 2 lakhs అయిపోతుంది. 2 లక్షల దాకా 100 గొర్రెల మీద వాటికి 1 lakh అయిపోతుంది. శాలరీస్ ఒక 60,000 అయిపోతాయి. రిమైనింగ్ మిగతా ఎక్స్పెన్సెస్ అన్ని మిస్లేనియస్ వచ్చి 40 అయిపోతుంది. సో గొర్రెలు పెట్టి వాటి కింద పిల్లలు వస్తూ ఉంటేనే నెలకు 1-2 లక్షలు ఖర్చు వస్తుందంటే, మీరు కొదాలు తీసుకుని వచ్చి వాటిని ఒక 2 సంవత్సరాలు చూస్తా కూర్చుంటామంటే అది ఎంత పెద్ద రిస్క్ అవుతుంది. ఇందాక చెప్పిన 2 years కాదు, ఒక 3 years 1 year యాడ్ చేసుకుని 3 years వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం వెయిట్ చేసేది పక్కన పెడితే మళ్ళీ మన జోబులో నుంచి తీసి పెడతానే ఉండాలి. ఇంకా కష్టంగా ఉంటుంది. కొనడం ఈజీ, ఒక్కసారి పెట్టేస్తాం, కొన్ని రోజులు తెచ్చుకుంటాం. కానీ వాటిని మనం పెంచి దాని గ్రోత్ మనం చూడగలగాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మనం ₹1 పెడుతుంటేనే అవి వెయిట్ అవుతాయి. అది ఊరికే అవి బరువు పెరగవు. ఏదో బయట తీసుకొచ్చేసి బయట పెంచేద్దామంటే అది కావు. సో దానికి దానా ఇస్తేనే పెరుగుతాయి అవి. ఆ ఖర్చు అంతా కలిపితే ఆల్మోస్ట్ ఖచ్చితంగా అంతే అవుతుంది. సంతోషం అన్న, చాలా మంచి డీటెయిల్స్ అని మన కోసం ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.